తెలుగు రాష్ట్రాల్లో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. దగ్గర 1994లో ఈ ఎంఆర్పిఎస్ అన్నది స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ మీద వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటూ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా చూపించకపోవడం చాలా దారుణం. ఒక సమస్య వచ్చిందంటే 30 సంవత్సరాలు లైవ్లో దాన్ని ఉంచారంటే ఇది కేవలం పాలకుల యొక్క ఆట అన్నమాట. వారు ఆడే క్రీడలో భాగమే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ అన్నది చాలా చిన్న విషయం, దాన్ని పరిష్కరించవచ్చు. కానీ ప్రభుత్వాలు దాన్ని పరిష్కరించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఒక వర్గం ఓట్లు ఒకరికి కావాలన్న విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దీని మీద చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఈరోజు మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయంటే 1994లో పడ్డాయని చెప్తూ ఉంటారు. అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఎస్సీలను వర్గీకరించాలన్న ఆలోచన మరి రాజకీయ పార్టీలకు, ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల నాయకులకు ఎందుకు వచ్చిందని మనం ఒకసారి పూర్వపు వివరాల్లోకి వెళ్తే 1985లో కారంచేడు ఇష్యూ జరిగింది. మరి కారంచేడులో ఆ రోజు దళిత మహిళలు మరి చెరువులో నీళ్లు పట్టుకుంటూ అగ్ర కులాల కమ్మవారు వచ్చి గేదెలు గడుగుతుంటే ఇదేంటంటే మేమేమో మంచినీళ్ళు తాగిన చెరువులో మీరు గేదెలు గడుగుతారేటని అడిగినందుకు ఆ యొక్క దళిత మాదిపేటలోకి వెళ్ళి మొత్తం అందరినీ కూడా చాలామందిని చంపేయడం జరిగింది. మరి ఆ విషయంలో పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశవ్యాప్తంగా కూడా ఆ పెద్ద ఉద్యమం జరిగింది. దానికి మాలల నాయకత్వం వహించారు. ఎంత ఉద్యమం అంటే దేశాన్ని కదిలించింది. ఏకంగా దేశాన్ని కదిలించడమే కాదు, దాని ఫలితంగా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అన్నదే ఒక యాక్ట్ను కూడా సాధించారు. ఇది కేవలం ఆ రోజు మాలల నాయకత్వం వహించడం వల్లే ఇది జరిగింది. దాని తర్వాత మళ్ళీ 1992లో చుండూరులో, గుంటూరు జిల్లా చుండూరులో జరిగినటువంటి సంఘటనలో రెడ్లు మళ్ళీ ఎస్సీ కుర్రాళ్ళని చంపేయడం జరిగింది. మరి అది కూడా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ రోజు కూడా మాలలే దానికి నాయకత్వం వహించారు, మాదిగలు దానికి సపోర్ట్ చేశారు. వారు కూడా ఉండి ఇది పెద్ద ఉద్యమాన్ని, దళిత ఉద్యమాన్ని చేశారు. ఈ ఉద్యమం చేయడం ఫలితంగా ప్రజల్లో ఒక వీళ్ళ అంత యూనిటీ ఎలా వచ్చింది, వీళ్ళు ఎంత ఐక్యతగా ఎలా ఉంటున్నారో, వీళ్ళ దేశాన్నే కదిలించారనేటువంటి ఈర్ష్య అగ్రవర్ణాల్లో వచ్చింది. దాని ఫలితంగా మళ్ళీ 1994లో మరి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి బీఎస్పీ మీటింగు, లక్షలాది ప్రజలు బీఎస్పీకి మరి తరలి రావడం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉనికి పుట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వీరిని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేయాలి. ఇక్కడ బీఎస్పీ అన్నదే ఎదగకూడదు, ఎస్సీలందరూ కూడా వీళ్ళంతా కలిసి ఉంటున్నారో వీళ్ళందరినీ కూడా విడగొట్టాలన్నటువంటి దృక్పథంతోనే కొంతమంది కృష్ణమాదిని సపోర్ట్ చేసి ఆయనకి మద్దతుగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత సుబ్బిరామిరెడ్డి, మాగుంట సుబ్బిరామిరెడ్డి, ఆయన ఒక 50,000 రూపాయలు కృష్ణమాదికి ఇచ్చి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళమని ప్రోత్సహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాలు రాజకీయ పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీకి ప్రయోజనంగా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి సుబ్బరామరెడ్డి ఎందుకు సపోర్ట్ చేశాడంటే, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఇప్పుడు దాకా ఓట్లేస్తారు, వీళ్ళందరూ బీఎస్పీకి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోద్దన్న అసుక్కుతో వీళ్ళు ఎవరో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో మాకేమేమి ఓటేస్తలేదని తెలుగుదేశం పార్టీ వారు ఒక ఆలోచన చేసి దీన్ని ఇప్పుడు దాకా రాజకీయ క్రీడల్లో భాగంగా ఎస్సీలను వాడుకుంటున్నారు. వీళ్ళు ఇవన్నీ మర్చిపోయి వీళ్ళ కొట్టు చేస్తున్నారు. 30 సంవత్సరాలు కేవలం రిజర్వేషన్ అనేటువంటి ఒక చిన్న ఇష్యూ మీద ఇరువురు కొట్టుకుంటున్నారే తప్ప అసలు సమస్యలు గాలి కుదిలేశారు. ఎస్సీలకి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల కోసం మరి ఇరు వర్గాలు కూడా పోరాడడం మానేసి దానివల్ల ప్రజల్లో చాలా వెనకబడిపోయారు. ఈ 30 సంవత్సరాలు కూడా వీళ్ళకి చట్టం వచ్చింది, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సప్లాన్ వచ్చింది. ఈ సప్లాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని ఒక్కరు కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ 3 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, దాదాపు బడ్జెట్లో 3 లక్షల కోట్లు అంటే దగ్గర 45,000 కోట్లు
ఎస్సీలు ఖర్చు పెట్టాలి 15%. ఏ రకంగా చూసినా ఎస్సీలని మరి నానాటికి కూడా దిగజార్చేస్తున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు ఏ పార్టీ భర్తీ చేస్తలేదు. గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం ఉంది. గతంలో తెలుగుదేశం ఉంది, ఇప్పుడు కూడా వీళ్ళు మొత్తం మానేశారు, పట్టించుకోవడం మానేశారు. ఎస్సీలు ఆళ్ళ కొట్టు చేస్తారు. దీన్ని లైవ్లో ఉంచాలి. ఈ లైవ్లో ఉంచితే దీన్ని మనం పబ్బం గడుపుకోవచ్చు. కొంతమంది ఓట్లు మాకు వస్తాయి. బీజేపీ వారు వచ్చారు, ఇప్పుడు బీజేపీ వచ్చి మరింతగా రెచ్చగొట్టింది దీన్ని. మరి రెచ్చగొట్టడమే కాకుండా గత ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకొచ్చని ఆర్టికల్ 16(4) చూపించింది. దాంట్లో చేసుకొచ్చని ఒక డైరెక్షన్ మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అనేక ఇష్యూస్ దీని మీద ఉన్నాయి. కేవలం ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక కుల మీటింగ్లో పాల్గొని నేను ఎస్సీ వర్గీకరణ నా కోర్టులో నేను ప్రయత్నిస్తానని ఆయన చెప్పడం, ఇది వర్గీకరణ అవుతుందని ఆయన హామీ ఇవ్వడం, సుప్రీంకోర్టులో రావడం చూస్తుంటే మరి రాజ్యాంగాన్ని అతిక్రమించే క్రియలు బీజేపీ గవర్నమెంట్ చేస్తుందని మనకి చాలా స్పష్టంగా ఉంది. కేవలం బీజేపీ కనుసన్నల్లోనే సుప్రీంకోర్టు నడుస్తుందా అనేటువంటి ఒక భావం ప్రజల్లో ఏర్పడింది. మరి గతంలో మనం చూసుకున్న ఈ తీర్పులన్నీ చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు కొలీజియం అన్నదే కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడతారు కాబట్టి జడ్జీలు ఒకే భావజాలంతో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. భారతదేశంలో ఈ మరి ఎస్సీ కులాల మీద మరి వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎస్సీలు ఎక్కువ బీజేపీకి ఓటేయరు కాబట్టి వారిని ఏ రకంగా ఎడగొట్టాలన్నటువంటి దృక్పథంతో ఉంది. ఒక్కో రాష్ట్రంలో 20%, 30%, 35% ఎస్సీ జనాభా ఉంది. ఈ జనాభా అంతా కలిసిగట్టుంటే వీళ్ళు ఎప్పటికన్నా డేంజరు. ఇది రాజ్యాధికారం వైపు వాళ్ళు వెళ్తారో, వీళ్ళని ఎప్పుడు కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలి. వీళ్ళు చదువుకోకూడదు, వీళ్ళందరూ త్రాగుబోతులుగా ఉండాలి, తిరుగుబోతులు కింద ఉండాలి, వీళ్ళు జెండాలు పట్టుకుని మా వెనకాల తిరగాలి అన్నటువంటి కుయుక్తులు రాజకీయ పార్టీలు ఇప్పుడు దాకా మరి వేస్తూ వస్తున్నాయి. దాంట్లో బీజేపీ మరింతగా దీన్ని ఎగదోసింది. అయితే ఎస్సీలు దాన్ని చూసుకుని కుల బ్రోకర్లు ఎక్కువైపోయారు. బ్రోకర్లు అడుక్కు తినడం తప్ప వీరికి ఎవరికి సబ్మిట్ ఉండదో, వీరు ఏ రకంగానూ కూడా జాతికి ఉపయోగపడతారు. అలాంటి వారు అందరూ పెరిగిపోవడం వల్ల దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద ఎవరు కూడా ఇప్పుడు దాకా ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కమిషన్ల ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి జరిగిన పరిణామాలు కొంతమంది మేధావర్గం మేధామదనం చేస్తున్నారు. 2 కులాల్లో కూడా ఎస్సీలు ఒక 1300 కులాలు దేశవ్యాప్తంగా ఉంటే 1300 కులాలు కూడా ఒకే జాబితాలో పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇలాంటి తెలిసి ఆయనకి ఎప్పటికైనా వీళ్ళని ఎడగొడతారని ఈ దేశవ్యాప్తంగా ఉన్న కులాలన్నింటినీ కలిపి ఒకే కులం ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టి షెడ్యూల్ చేశాడు ఆయన. మరి దాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి బీజేపీ రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ చేస్తున్నాయి అవి అంటే అక్కడ చేయరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంజాబ్ని, మరి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ప్రత్యేకంగా విడగొట్టాలన్నటువంటి దాని మీదే చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని ఏ రకంగా చేస్తారన్నదే పెద్ద కాంట్రవర్సీగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దాకన్నా దీనికి చమరగీతం పాడాలి. ఎస్సీ వర్గీకరణ వచ్చింది. ఈ వర్గీకరణ వల్ల ఎస్సీలకి మాళ్ళు కానీ మాదిలు కానీ ఏ రకంగానూ ఉపయోగకరంగా ఉండదు. ఇది కేవలం కొట్టు చావడానికి వాళ్ళు వేసినటువంటి స్కెచ్. 2% ఇప్పటికే రిజర్వేషన్లో ఫలాలన్నాయి. రాష్ట్రాల్లో చాలా కుదించిపోయినాయి. అలా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనప్పుడు ప్రైవేటీకరణ అయిపోయినాయి. అన్నీ కూడా ఉన్న అవుట్సోర్సింగ్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. కేవలం వాళ్ళకి నచ్చినటువంటి వారికి, ఎమ్మెల్యేకి నచ్చినటువంటి వారిని అక్కడ అపాయింట్ చేస్తున్నారు. అధికార ప్రభుత్వం సంబంధించిన వారే ఆ యొక్క అవుట్సోర్సింగ్ జాబుల్లో ఉంటున్నారు. ఆడేటప్పుడు ఎస్సీలకి జాబులు అయ్యి కేవలం దీనివల్ల ఉపకారం అయితే లేదు. అయితే వీళ్ళు చెయ్యాలంటున్నారు కాబట్టి ఎప్పుడు ఇది లైవ్లో ఉండకుండా ఎస్సీ వర్గీకరణ చేసి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఇది చేస్తేనే కానీ ఈ జాతులు ముందుకెళ్ళే పరిస్థితి లేవు. భయంకరమైనటువంటి ఇద్దరి మధ్య వైమిష్యాలు పెంచేసి, వైర్యాలు పెంచేసి వీళ్ళని కొట్టు చచ్చిపోయేలాగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేధావులు ఆలోచించి రకరకాలుగా చెప్తున్నారు. అయితే దీనికి పరిష్కార మార్గాలు రెండు పరిష్కార మార్గాలు. ఒకటి, ఎస్సీ కులాల్లో సంబంధించి 15% రిజర్వేషన్ 20% పెంచాలి. ఎందుకంటే ఎస్సీ జనాభా 25% దాకా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 25%కి మరి 20% పెంచి 5% అదనంగా
ఎవరైతే నష్టపోతున్నారని మరి ఉద్యమం చేస్తున్నారో మాదిగలు వాళ్ళందరికీ కూడా 5% ఎక్స్ట్రా ఇచ్చేళ్ళకి ఉమ్మడిగా 15% ఉంచాలి. ఉమ్మడిగా 15% తమిళనాడులో ఇలాగే చేశారు. మరి మీరెందుకు చేయరు ఇలాగా? మీరు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఆలోచించి ఎస్సీలకు 20% రిజర్వేషన్ పెంచి 5% మాదిగలకు ఎక్స్ట్రా ఇవ్వండి. తమిళనాడులో ఎలా జరిగిందో ఆ రకమైనటువంటి మోడల్ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలి. రెండోది ఏంటంటే ఎస్సీలు అందరూ కూడా సమానమే. కొంతమంది ఈ 2 కులాల్లో కూడా మాదిగల్లో కానీ మాలలో కానీ అభివృద్ధి చెందారు. వారందరూ సెటిల్ అయ్యారు. మరి అలాంటి వారికి ప్రయారిటీ కాకుండా ఎవరైతే ఇప్పుడు దాకా రిజర్వేషన్ పొలాలు అనుభవించలేదో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా దగ్గర దగ్గర ఈ 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి మాళ్ళు కానీ మాదిగలు కానీ ఈ రిజర్వేషన్ ఇప్పుడు దాకా ఫలాలు పొందని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి ఎవరైతే ఫలాలు పొందారో వాళ్ళు 5% తీసుకోండి. ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించి దీని శాశ్వత పరిష్కారం ఇవ్వాలి తప్ప ఈ 2 కులాలనే కొట్టు చస్తున్నాయి. ఇప్పుడేముంది మా పని, మాకు కొంతమంది మాళ్ళు మాకేస్తే మాదిగలు మాకేస్తారని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలన్నటువంటి కుయ్యక్తులు మానుకోవాలని ప్రభుత్వాలకి సూచిస్తున్నాం. ప్రభుత్వాలు ఆలోచించండి. మీరు ఏబిసిడి రిజర్వేషన్ చేస్తే మళ్ళీ కొట్టు చెప్తారు. ఏబిసిడి రిజర్వేషన్ అన్నదే అస్సలు ఇక్కడ పనిచేయదు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ అనేది శుద్ధ వేస్ట్. అది ఎందుకు పనికిరాని తప్పులు తన కమిషన్కి ఏం తెలుసని ఏ ఆధారం ఉందని మీకు? ఏ ఆధారం ప్రకారం చేశాడు? ఇప్పుడు సైంటిఫిక్ డేటా లేదు. సైంటిఫిక్ డేటా లేకుండా మీరు ఇక్కడ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలు చేస్తే కోర్టులో నిలబడుతుందా? ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటా లేదంటే కొట్టుబడుతుంది. అప్పుడు మళ్ళీ కోర్టులకు వెళ్ళాలా? ఇలాగే కొట్టు చావాలా? శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎస్సీలో మేధావర్గం ఉంది, మాల్లో ఉన్నారు, మాదిగుల్లో ఉన్నారు, వాళ్ళని కాకేసి కూర్చోబెట్టండి. సబ్ కమిటీ వేయండి. మీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే వాళ్ళతో చర్చించి మరి అందరికీ ఆమోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దీనికి పరిష్కార మార్గం వస్తుంది. ఎందుకు పరిష్కరించలేదు దీన్ని? 30 సంవత్సరాలుగా లైవ్లో పెట్టడానికి కారణం ఏంటి? మళ్ళీ కోర్టుల ద్వారా చేయించారు. కోర్టుల ద్వారా చేయిస్తే దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. మళ్ళీ కేంద్రంలో అమలు చేయరు, కేవలం రాష్ట్రాల్లోనే అమలు చేయాలంట. కేంద్రం ఏంటి? స్టేట్ అంటే మొత్తం అంతానే. స్టేట్ అనేటువంటిది యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఈ వర్గీకరణ ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వర్గీకరణ చేయండి, తప్పులేదు. అలాగే అందరికీ ఆమోదయోగంగా ఉంటుంది. అంతే తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవడం అన్నదే చాలా దౌర్భాగ్యం. మీరు ఎంత ఇదిగా చూసినా ఈ ఎస్సీల్లో ఇప్పటికే కొంచెం చైతన్యం ఉంది. దానికి సరైనటువంటి నాయకత్వం లేక వాళ్ళు అలా ఉన్నారు తప్ప తప్పకుండా ఏదో ఒక రోజుని వాళ్ళకి చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చినప్పుడు రాజ్యాధికారం వైపు వెళ్తారు. ఎస్సీలు మాత్రమే రాజ్యాధికారం వైపు మనువాదుల్ని ఈ దేశంలో మనువాదుల్ని ఎదిరించగల సత్తా ఒకరికి ఎస్సీలకే ఉంది, బీసీలకి లేదు. బీసీలు ఎప్పుడు బానిస బతికే వెళ్ళదు. వాళ్ళకి ఏబిసిడీలు దేశవ్యాప్తంగా అదర్ బీసీస్ అని ఇస్తే ఇక్కడ ఏబిసిడీలు చేస్తే దానికి ఒకటేసినవి అన్నీ కూడా. ఏబిసిడీలు అంటే 33,000 కులాలను ఏబిసిడీలు 4 వర్గాలు చేస్తారా? వాళ్ళకి ఏం కోల్పోతున్నారో వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కేవలం మతాన్మాద ఆ మత్తులో వాళ్ళు ఉన్నారో దాన్ని పబ్బం గడుపుకుంటూ రాజకీయ పార్టీలు రాజ్యాధికారం చేస్తున్నాయి. కానీ ఎస్సీలు మాత్రం కొంత వాళ్ళకి చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని పూర్తిగా లేకుండా చేయాలని మీరు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని లైవ్లో పెట్టాలని చూసి దీని మళ్ళీ కోర్టులో నిలబడకుండా దీన్ని వర్గీకరిస్తే ఇది మరింత జటిలమైపోతుంది. కానీ శాశ్వతమైన పరిష్కారం మేధావులు సూచిస్తున్నారు. ఇప్పటికే రకరకాల మీటింగులు జరుగుతున్నాయి. మీటింగులు జరిగినప్పుడు మరి దేనికో దానికి ఉపయోగవలసినటువంటి పరిస్థితి ఇరు వర్గాలకు కూడా ఉంది. దీన్ని శాశ్వతంగా పరిష్కరించకపోతే జాతి నష్టపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మనువాదులు చెప్పినట్టు బీజేపీ వాళ్ళకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చేస్తే పరిస్థితి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మునుపటి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకుని ఈ ఎస్సీ జనాలు గుర్తుపెట్టుకుని మరి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని ఇరు వర్గాలు కూడా శాంతిగా దీని పరిష్కారం వెతుక్కోవాలి తప్ప దీన్ని మరింత జటిలం చేస్తే జాతి నష్టపోతుందని గుర్తించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.